ఇద్దరు ఒకరు రావాలి లేవాలి అక్షయ్ తక్షణమే వచ్చినట్టే కొడతాను లేదా కింద కడతామంటుంది వాళ్ళమ్మ పంపించాలి. అక్షయ్ నువ్వు కనపడాలి. తోట ఉంటావు ఎందుకు వాళ్ళు రుబ్బుతున్నామా లేదా సైజుగా అంటామని రావాలి త్వరగా టైం వేస్ట్ అవుతుంది. అదే అప్పుడు చేస్తుండే కూర్చో కూర్చో ప్రతిరోజు ముందు కూర్చో ప్రతి వారం మంచిది సంతోషం. మనందరం కూడాను మన మధ్య ఉన్న రవికుమార్ గారు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అనగా ఒక అరగంట మన మధ్య వాళ్ళు పరిచయం చేస్తారు. ప్రతి సమయం అప్పగిద్దాం. దయచేసి ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిద్దాం. ప్రభు పేరిట కూడి వచ్చినటువంటి విశ్వాసులకు అలాగే అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి నా ప్రత్యేకమైన వందనాలు. మరొక మారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొక మారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే తల్లిగారు వచ్చి ఇట్లా వాక్యం పంచుకోవాలి అని చదివించినప్పుడు నాకు ఒకేసారి ఏం అర్థం కాలేదు. అంటే ఏమి చెప్పాలి అనే సందిగ్ధంలో ఉండిపోయాను. తల్లిగారు చెప్పి ఇటు వచ్చిన తర్వాత జస్ట్ బైబిల్ ఓపెన్ చేయడంలో నెహెమ్యా గ్రంథం ఓపెన్ అయింది. కానీ వెంటనే మిగతా పేజీలను తిప్పుతా ఉన్నా. నిజం చెప్పాలంటే ఏం చెప్పాలి. ఇప్పటి వరకు తల్లిగారు అంటే దైవచంద్రాలు మీకు బోధించినటువంటి వాక్యం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. చాలా కరెక్ట్గా చెప్పాలంటే పై పై మాటలు కాదు కానీ ఎంతో వాక్యములో ఉన్నటువంటి గూఢమైన సంగతులు చాలా క్లుప్తంగా చాలా స్పష్టంగా అర్థవంతంగా సంఘాన్ని ఎలా కట్టాలో ఎంతో విలువైన మాటలు బోధిస్తా ఉన్నారు. అలాంటి సంఘానికి పై పైన కొన్ని మాటలు చెప్పేస్తే సరిపోదు. ఏదో ఈరోజు చెప్పేశారులే, ఏదో 4 అవకాశాలు చెప్పేశారులే అన్నట్టుగా ఉంటుంది. అలా ఉంటుంది కదా దేవా. మరి ఏం చెప్పాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు నా మదిలో కొన్ని వచ్చినాయి. ఏంటంటే ఇంతకు ముందు కొన్ని వాక్యాలు ఇంతకుముందు ప్రిపేర్ అయ్యారు. ఏంటంటే లాస్ట్ వీక్ నాడు తల్లిగారు సెలవించిన పట్టణ గ్రంథంలో జయించిన వారు అని జయించిన వారికి ఏముంటుంది అనే దాని ఉంది. దాదాపుగా ఆ వాక్యము 2 సంవత్సరాల క్రితమే 2-3 సంవత్సరాల క్రితం దేవుడు వాక్యం ఇచ్చాడు. అది నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. అంటే జయించిన వారికి ఏమేమి ఉన్నాయి, అది ఎలా 7 సంఘాలకి ఎలా దేవుడు ఇచ్చాడు, ఏమి ఇవ్వాలనుకున్నాడు, దాని అపీరెన్స్ అంటే దేవుడు ప్రకటన గ్రంథంలో యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఆ 7 సంఘాల గురించి. ఎందుకంటే కొంచెం క్లుప్తంగా మెయిన్ హెడ్డింగ్స్ ని మీకు చెబుతున్నాను, తర్వాత మీరు చదివి కొంత అవగాహన అవుతుంది. సో ఆ 7 సంఘాలకి ఏమేమి చెప్పాడు, అపీరెన్స్ కి అంటే దేవుడు యోహానికి ప్రత్యక్షమైనప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు, అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడు అని సెలవిస్తూ ఇలాంటి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఎలా చెప్పాడు అనే దాని గురించి పూర్తి వివరణ నేను ఒక మెసేజ్ గా క్రియేట్ చేసి అంటే మెసేజ్ రాసి దాన్ని చెప్పాలని అనుకున్నాను. అది ఓపెన్ చేసి అది ప్రిపేర్ అయ్యి చెప్తాం అనుకున్నా, కానీ ఎక్కట్లా. తర్వాత మొన్న మీటింగ్స్ జరిగినప్పుడు అనుకోకుండా పాస్టర్ గారు చాలా చెప్తా ఉన్నారు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల లేదు. అప్పుడు ఒక మెసేజ్ ప్రిపేర్ అయ్యా, భయపడాలి, దేనికి భయపడాలి అని దాని గురించి. అది చెప్తామని ప్రిపేర్ అవుతున్నా కానీ మరలా నెహెమ్యా దగ్గరికి వచ్చి దేవా మరి ఫస్ట్ ఓపెన్ చేయకుండా మరి ఏంటి ఈ నెహెమ్యా గురించి ఏం చెప్పాలా, మనకు అందరికీ తెలిసిన విషయమే. యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి యెరూషలేము ప్రాకారములు కూలిపోయి కాల్చబడిన పరిస్థితులలో నెహెమ్యా ఆ వార్త వినగా నెహెమ్యాకి దుఃఖం వేసింది, బాధేసింది. దాన్ని ఏదో ఒక రీతిలో కట్టాలి, బాగు చేయాలి అనే ఆశ కలిగింది నెహెమ్యాకి. ఆ ప్రయాణంలో ఏమేమి జరిగాయని ప్రతి విషయాలు ఇక్కడ వింటున్న వారికి అలాగే పైన కూర్చున్న వారికి తెలుసు, అవునా కదండి? అయితే ఇది ఇంకొంచెం క్లుప్తంగా ఇంకొంచెం స్పష్టంగా మనం ఆలోచిస్తే ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నేను మిగుల భయపడి
రాజు చిరంజీవి అగునుగాక. నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అలాగే 10వ వచనం చదువుకుందాం. హొరోనీయుడైన సంబాలటును అమోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని బహుగా దుఃఖపడి. అందరు కళ్ళు మూసినట్లు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఈ దాసుడైన నేను నా తండ్రి ఒంటిగా నిలబడి ఉన్నాను నాయనా. నీవే నీ వాక్యము వింటున్న వారికి, అలాగే నీ స్వరముగా వినబడుతున్నటువంటి ప్రతి మాటకు నా తండ్రి మీరే మాట్లాడి మీరే సహాయము దయచేయండి. నన్ను మరుగు చేయండి. నీ నామమే మహిమపరచుకోమని యేసయ్య నామం పేరిట ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అనే అనగులోనే మనకు గుర్తు రావాల్సింది ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఎవరంటే యాకోబు. అవునా కదండి? యాకోబు సంతానమే ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. అంటే ఇశ్రాయేలు వారికి దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి పట్టణమే యెరూషలేము పట్టణం, వాగ్దాన దేశము. ఈ వాగ్దాన దేశము పాడైపోయిందని, ఇశ్రాయేలు పాడైపోయారని, వారి జీవితాలు నివాసయోగ్యముగా లేని పతనావస్థకు వెళ్ళిపోయారని చాలా మంది, మరి ముఖ్యంగా ఇక్కడ 10వ వచనంలో గమనించినట్లయితే కొందరు సంతోషిస్తున్నారు. అవునా కదండి? ఇక్కడ వారు పాడైపోయారని, వారికి కనీసం నివాస స్థలము కూడా లేదని వారు సంతోషిస్తున్నారు. కానీ ఆ ఇశ్రాయేలీయులే ఆ యొక్క వారికి దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి యెరూషలేము పట్టణమే బాగైపోకుండా పాడైపోయిందని, దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమి పాడైపోయి కాల్చబడిందని ఆ యొక్క వార్త వినగానే ఎక్కడో ఉన్నటువంటి నెహెమ్యాకి ఏం కలిగిందండి? దుఃఖము కలిగింది, బాధ కలిగింది. ఇది ఒకసారి మనం ఆత్మీయ కోణంలో కూడా మనం ఆలోచిస్తే ఏమిటంటే, మన శరీరంలో ఇప్పుడు ఇశ్రాయేలులందరూ ఎవరంటే యాకోబు అనగా ఒక వ్యక్తి జీవితంలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అనగా దేవునికి ఇష్టంగా నడుచుకోవాలని ఒక ఆశ ఉంటుంది, దేవునికి అయిష్టంగా లోక సంబంధంగా జీవించాలనే ఒక తపన కూడా ఉంటుంది. అది శారీరకంగా జీవించాలని ఒకటి ఉంటుంది, మానసికంగా ఆత్మీయంగా జీవించాలనే ఆశ ఉంటుంది. ఆత్మీయంగా జీవిస్తేనేమో దేవుడు సంతోషిస్తాడు, శారీరకంగా జీవిస్తేనేమో సాతానుడు సంతోషిస్తాడు. ఇక్కడ నెహెమ్యా ఇశ్రాయేలీయుల పట్టణము, దేవుడు వాగ్దానం చేసినటువంటి యెరూషలేము పట్టణము పాడైపోయిందని ఆ వార్త వినంగానే ఇశ్రాయేలు నివాసం ఉండటానికి నివాస స్థలాలు కూడా లేవని, అవమానానికి గురయ్యారని, తలదించుకునే పరిస్థితులకు వెళ్ళిపోయారని ఆ వార్త వినంగానే నెహెమ్యాకి బాధ వచ్చింది. ఏం చేశారంటే దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏమిటంటే ఇశ్రాయేలులు ఏ రీతిగా అయితే పాడైపోయిన స్థితిలో ఉండి, కొంతమంది పాడైపోయి లోక సంబంధంగా జీవిస్తున్నప్పుడు, లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అబ్బా అది సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ విషయంలో గమనిస్తే, దేవుని ఉద్దేశ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది, దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ నెహెమ్యా అక్కడికి వచ్చి అక్కడున్న ప్రజలను బలోపేతం చేస్తున్నాడు. అక్కడ గమనించినట్లయితే అదే 2వ అధ్యాయంలో 17వ వచనం మనం చదువుకుందాం. అయితే వారితో నేను ఇట్లా అంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎలా పాడైపోయేనో, దాని గుమ్మములు ఎలా అగ్ని చేత కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. అలాగే 14వ వచనం, ఏది 4వ అధ్యాయం 14వ వచనం. అంతటా నేను
నేను ఉమ్, లేచి ఉమ్, చూచి ఉమ్, ప్రధానులతోను ఉమ్, అధికారులతోను ఉమ్, జనులతోను జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడును యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడు అని అంటివి. ఈ రెండు విషయాలు మనం గమనించినట్లయితే, నెహెమ్యా ఆ పట్టణానికి వచ్చి ఇశ్రాయేలులందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఆ యొక్క పడిపోయినటువంటి యెరూషలేమును కట్టడానికి ప్రోత్సహిస్తుంటే, ఇందాక చదువుకున్నాం చూసారా, ఎవరైతే దేవుని పట్టణం కట్టడానికి ఒకరు వచ్చారో, బాగు చేయడానికి వచ్చారో, దేవుని ప్రజలు బాగుపడాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మీయంగా బలపడాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారిని చూసి ఈర్ష్యపడి బాధపడే వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఆధ్యాత్మికంగా కూడా బాగుపడుతుంటే లేదా ప్రార్థన చేస్తుంటే భక్తి జీవితంలో ఎదుగుతూ ఉంటే మనం చూసి వారలేని వాళ్ళు కూడా ఉంటారు. మొన్నటి వరకు ఈమె భక్తి 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 అని ఉంది, ఇప్పుడు చూడబోతే లోకము లోకము లోకం అంటుంది అని మనం ఎప్పుడైతే ఆత్మీయంగా పడిపోతామో మనం చూసి నవ్వే వాళ్ళు ఉంటారు. అవునా కదండి? అదే మనం లోక సంబంధంగా జీవించి దైవికంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని దేవునికి ఇష్టంగా మన జీవితాన్ని కట్టుకుంటే మనల్ని చూసి హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకేమో మన భక్తి జీవితం ఎలా ఉంటుందంటే అవమానకరంగా లేకపోతే అసహ్యకరంగా, వారికి ఒక ఆనందకరంగా లేకపోతే దుఃఖకరంగా వారికి ఉంటుంది, హేళనకరంగా ఉంటుంది. కానీ మన భక్తి జీవితం కనుక కరెక్ట్ గా దేవునికి ఇష్టంగా కట్టబడితే మాత్రము దేవుడు సంతోషిస్తాడు. ఇక్కడ మన భక్తి జీవితం, ఒకవేళ మీ భక్తి జీవితం ప్రభువును నమ్ముకున్న తర్వాత భక్తి జీవితం ఏ రీతిగా కొనసాగబడదో, తరువాత దినాలు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మీ భక్తి జీవితంలో పడిపోతా ఉంటే అనేకులు చూసి సంతోషిస్తా ఉంటారు. కానీ నీ జీవితం ఇక్కడికి వచ్చి ఆదివారం వాక్యం వెనకులనే, అదే నేను వాక్య ప్రకారం జీవించలేకపోతున్నాను, ఇలా ఉండలేకపోతున్నానే, నన్ను నేను కట్టుకోవాలి కదా అని మరలా పురికొల్పబడి దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలని నిర్ణయం తీసుకొని నీవు మరలా ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా ఏదైతే లోక సంబంధంగా జీవించాలని ఆలోచన చేసావో అది రీతిగా పోకుండా దేవునికి ఇష్టంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు మరలా ఇంతకు ముందాక ఇట్లా ఉన్నా కదా, మరలా ఇట్లా మారేవేంటి, దేవునికి ఇష్టంగా మళ్ళీ బైబిల్ కట్టుకున్నావా, మళ్ళీ ప్రార్థనకు పోతున్నావా, మరలా దేవుడే కావాల్సి వచ్చాడా అని అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకి ఆత్మీయంగా అనిపిస్తుంది, అంటే ఇన్ని మాటలు వస్తున్నాయి, ఇన్ని నిందలు వస్తున్నాయి, ప్రార్థన చేయాలంటావా, భక్తి చేయాలంటావా, దేవునికి ఇష్టంగా జీవించాలంటావా? ఇదిగో లోకంలో లోకానుసారంగా జీవించే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి, ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి, ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. అదే కదా సంతోషం అని మన ఆలోచన విధానం కూడా కొన్నిసార్లు అటువైపు వెళ్ళి మనం నిస్సహాయులుగా మారిపోతా ఉంటాం, బలహీనులుగా మారిపోతా ఉంటాం. మన భక్తి ఏ రీతిగా మారిపోతుందో కూడా మనకు అర్థం కాదు, మన భక్తి జీవితాన్ని విడిచిపెడతాం. అలాంటి సమయంలో నెహెమ్యా ఇక్కడ కూడా ఈ పని చేయాలని, యెరూషలేమును కట్టాలని ఆలోచన చేస్తున్న సమయంలో వారు అనేక వ్యతిరేకతలు, అనేక అవమానకరమైనటువంటి మాటలు వినబడంలోనే ప్రజలందరూ కృంగిపోయి ఇక ఈ పట్టణాన్ని మనం కట్టలేము, మన వల్ల కాదు అని ఇక పనిని ముగించాలనుకుంటున్నారు. కానీ నెహెమ్యా ఏం చేశారంటే, మీరు బలం తెచ్చుకోండి, మీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, దేవుడు ఏ రీతిగా నిన్ను కాపాడుతూ వచ్చాడో, నీవు నమ్ముకున్నటువంటి, నీవు ఎరిగినటువంటి దేవుడు ఎటువంటి వాడో నీవు గుర్తించి నీ నివాస స్థలాన్ని నీవు కట్టుకో అని దేవుని వాక్యం ద్వారా నెహెమ్యా బలపరుస్తున్నాడు. మన భక్తి జీవితంలో కూడా, మన ప్రయాణంలో, భక్తి జీవిత ఈ యాత్ర ప్రయాణంలో కూడా మనం ఎక్కడ పడిపోతున్నామో ఒకసారి మనం గమనించుకోవాలి, ఒకసారి మనం పరీక్షించుకోవాలా. గడిచిన దినాల్లో, గడిచిన ఆదివారం దైవజనులు చెప్పారు, భక్తి అంటే ప్రార్థనకు వస్తున్నాం, గద్దింపు వాక్యం వింటున్నాం, కానీ మన జీవితాలు మాత్రం మార్పులేదు. ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయం చేయమంటే అంత సమయం చేస్తున్నాం, వాక్య
వాక్యం ఎంత సమయం వినమంటే అంత సమయం వింటున్నాం, కానీ మన భక్తి జీవితం మాత్రము, మన అలవాట్లు మాత్రము, మన యొక్క ఉద్దేశాలు మాత్రము, మన యొక్క నిర్ణయాలు మాత్రము మారట్లేదు. దేవునికి ఇష్టముగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో, ఎంత బలాత్కారములు కలిగిన వాడో, ఎంత గొప్పవాడో, ఎంత శక్తివంతుడో, మనము ఆయన శక్తిని, ఆయన కార్యములను, ఆయన మన పట్ల చేసినటువంటి ప్రతి ఒక్క మేలులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనకి ఇష్టంగా మనం జీవించాలని తృష్ణ, ఆశ, దేవుని వాక్యాన్ని మనం తీసుకొని ముందుకు కొనసాగుతాం. అలా ఇక్కడ 14వ వచనంలో రాయబడి ఉంది కదా, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. మనం ఆత్మీయంగా మనం ఒక యుద్ధాన్ని చేస్తున్నాం. అది శరీరులతో కాదు, కానీ ఎవరితో అంట? లోకనాథులతోనూ అంధకార శక్తులతోనూ. మన భౌతికంగా కనిపిస్తున్నటువంటి మనుషులతో కాదు, కానీ సాతాను సమూహములతో మనం యుద్ధం చేస్తున్నాం. ఎందుకై అంటే ఆత్మీయంగా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన ఇంటిని కట్టుకోవటానికి. అయితే ఈ పోరాటములో మనకు వస్తున్నటువంటి ఒడిదుడుకులను బట్టి, మనకు వస్తున్నటువంటి ఓటములను బట్టి, మనకు వస్తున్నటువంటి ఎదురు పోరాటాలను బట్టి మనం నిస్సహాయ స్థితులకు వెళ్ళిపోకుండా, నీరసిల్లిపోకుండా, కృంగిపోకుండా ముందుకు కొనసాగుతూ దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమి అయినటువంటి ఆ పరలోకం చేరటానికి మనం ఒక నివాస స్థలాన్ని మనము సాధించుకునేటట్లుగా, మనం కట్టుకునేట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై ఆయన వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులకు ఒక హామీ ఇచ్చాడు, నేను వెళ్ళి అక్కడ మీకోసం ఒక నివాస స్థలాన్ని మీకు ఒక నివాస స్థలాన్ని ఏర్పరుస్తాను అని దేవుడు సెలవించాడు. అయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నివాస స్థలాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే కట్టడం, నిర్ణయించడం ఆయన బాధ్యత. అది మనం స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన కోసమైతే ఆల్రెడీ దేవుడు మన కోసం ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ స్థలములోకి మనం చేరాలంటే, ఆ పరలోక పట్టణములో మన కొరకు ఉంచినటువంటి ఆ పరలోక పట్టణములో ఒక నివాస స్థలంలోకి మనం చేరాలంటే, ఆ స్థానంలోకి మనం చేరాలంటే మనం ఈ భూలోకములో మనల్ని మనం బలపరుచుకుంటూ ఆత్మీయంగా బలపరచబడాలి. మీకు ఒక ఉద్దేశం ఇంకొకటి చెప్పాలంటే, ఒక వ్యక్తి జన్మించాడంటే రీసెంట్గా ఆడబిడ్డలు కన్నారు కదా, సిస్టర్ గారి పేరేంటి? మహిమ గర్భవతి అయి కుమార్తెని కన్నది. కుమార్తె ఆమె గర్భంలో ఉంది. కుమారుడో ఆమె తెలుసా? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కన్న తర్వాత ఈమె కుమార్తె అని ఆమెకి తెలుస్తుంది. అయితే దేవుడు ఎప్పుడైతే బీజాన్ని నాటాడో, ఎప్పుడైతే ఆ బిడ్డను సజీవురాలిగా బయటికి తీసుకువచ్చాడో, తల్లి చేతిలోకి ఆ బిడ్డను అప్పగించాడో, బైబిల్ గ్రంథంలో, ఆ జీవ గ్రంథములో, పరలోకంలో ఉన్నటువంటి జీవ గ్రంథములో దేవుడు ఒక నిర్ణయం చేశాడు. ఏమిటంటే ఈ బిడ్డ ఏ రీతిగా జన్మించిందో, ఈ భూలోకంలో ఏ రీతిగా జన్మించిందో, ఈ బిడ్డ ఖచ్చితంగా అంతము అయిపోయిన తర్వాత ఆ బిడ్డ ఎక్కడికి రావాలి? పరలోకం రావాలి. అంటే పరలోకంలో ఆ బిడ్డ కొరకు దేవుడు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బిడ్డ ఎదిగి భక్తి జీవితములో, అనగా ఆ బిడ్డ ఎదిగి ప్రభు అయిన యేసుక్రీస్తు మన సొంత రక్షకుడిగా అంగీకరించి భక్తిలో జన్మించి నమ్మి బాప్తిసం తీసుకొని దేవునికి ఇష్టంగా తన జీవితాన్ని కట్టుకుని తరువాత కానీ ఆ నివాస స్థలాన్ని పొందుకోలేదు. అర్థమైందా? ఇప్పుడు మనము కూడా తల్లి గర్భములో రూపింపబడక మునిపే మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనము ఈ లోకంలో జన్మించామంటే జన్మించిన వెంటనే నా కుమార్తె ఐఏఎస్ అవ్వాలా, నా కుమార్తె కలెక్టర్ కావాలా అని మనం కోరుకుంటామా?
కోరుకోవు. ఎదిగిన తర్వాత తన యొక్క జ్ఞానాన్ని బట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగాలని కోరుకుంటాం. కానీ దేవుడైతే ఏ రీతిగా అయితే నూతన బిడ్డ, ఒక నూతన ఆత్మ భూమి మీదకి శరీరం దాల్చుకొని వచ్చిందో ఆ ఆత్మ నా వద్దకు చేరాలి అని దేవుడు కోరుకుంటాడు. అదే రీతిగా మన జీవితం కూడా ఏంటంటే ఎదిగాం, కొంత వయసు వచ్చింది, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం, భక్తి జీవితాన్ని ప్రారంభించాం. నమ్మిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందు కొనసాగితే మనకి నివాస స్థలముగా ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ శరీరంలో జీవిస్తున్నటువంటి మనము లోక సంబంధంగా మన జీవితాన్ని కట్టుకోకుండా దైవికంగా మన జీవితాన్ని కట్టుకుంటూ మనం కాపాడుకుంటూ దేవుడు మనం ఎవరినైతే మనము నమ్ముకున్నామో ఆ దేవుడిని బట్టి మనము సంతోషిస్తూ బలము పొందుకొని ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి అవమానాలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి బలహీనతలు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి మనం నమ్ముకున్న దేవుడు ఏమై ఉన్నాడో అని గ్రహించి కనుక మనము భక్తి విధానంలో మన జీవితాన్ని, మన కుటుంబాన్ని మనం కరెక్ట్ గా కట్టుకుంటే మాత్రము ఖచ్చితంగా మన కొరకు నిర్మించినటువంటి ఆ పరలోక రాజ్యములో, ఆ వాగ్దాన దేశంలో, ఆ వాగ్దాన పట్టణములో, మన కొరకు ఉంచినటువంటి ఆ నివాస స్థలములో మనం ఖచ్చితంగా చేస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా నోరు పెట్టుకోవాలి, అందుకని వాక్కు తొందరగా రావట్లేదు. అయితే ఇక్కడ గమనించినట్లయితే నెహెమ్యా పట్టణము పాడైన అనంతలోనే బాధపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి జనాలను, అక్కడ ఉన్న ప్రజలను, ఇశ్రాయేలును, ఇదిగో ఇది మన పట్టణము, దేవుడు మన కొరకు నిర్మించిన పట్టణము, ఇది మనం కట్టాలి అనే ఉద్దేశంతో ముందుకు కొనసాగాడు. అయితే కొన్ని శోధనలు రావటం వల్ల, కొన్ని అవమానాలు రావటం వల్ల, మీరు కట్టగలరా, మీ స్థితి ఏంటి, మీ స్తోమత ఏంటి, మీకు శక్తి ఉన్నదా అని అనేక రకాల నిందలు రావటం వల్ల అక్కడున్న ప్రజలు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి మనం కట్టలేమేమో అనే స్థితిలో ఉన్నప్పుడు మరలా నెహెమ్యా ఏం చేశాడంటే, అయ్యా మీరు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు, మీ కొరకు మీరు మరలా నిందలు అవమానించకుండా, సరే నింద పడకుండా, మళ్ళా మీరు నిందల పాలవకుండా ఉండాలంటే మీరేం చేయాలా, మీ యొక్క నివాస స్థలాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు దాకా లోకంలో తిరిగారు, ప్రభువుని నమ్ముకున్నారు, కొంతకాలం కొన్ని సంవత్సరాలు భక్తిలో నడిచారు, మరలా లోకంలో పడిపోయారు అనుకోండి, చూసిన వాళ్ళు ఏమంటారు, బా వెరీ గుడ్, మంచి భక్తిరా అని అంటారా? భక్తి జీవితాన్ని కాపాడుతున్నాం అంటారా? అన్నారు కదా. అలా నింద పాలు అవ్వకుండటానికి మనం ఏం చేయాలి, మనం కాపాడుకోవాలి, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. అయితే క్లుప్తంగా ఇక ఆఖరి మాట మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము 43వ వచనం. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినముననే వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి, వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినపడింది. ఇంతకు ముందు నెహెమ్యాకు వినపడింది ఏంటండి? నెహెమ్యాకు వినపడింది ఏంటి? అది కూడా దూరంగా ఉన్న నెహెమ్యాకు వినపడ్డది. ఏం వినపడ్డదంటే, దుఃఖముతో ఉన్నటువంటి పిల్లలు, వారి యొక్క ప్రజలు, పట్టణము పాడైపోయిందని, ఆ పట్టణంలో నివాసం ఉన్నారని దుఃఖ ధ్వని వినపడ్డది. ఏం వినపడ్డది? దుఃఖ ధ్వని వినపడ్డది. కానీ ఆత్మీయంగా మరలా నెహెమ్యా చెప్పినటువంటి మాటలను వారు బలము పొందుకొని, వారి నెహెమ్యా చెప్పినటువంటి మాటలను విని ఆత్మీయంగా వారి జీవితాలు వాక్యానుసారంగా దేవునికి ఇష్టంగా కట్టుకోవాలని
వారు పట్టణాన్ని కట్టుకుంటూ ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అది మీరు కట్టేది నక్కలు నడిస్తే పడిపోద్ది అని ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా ధైర్యము తెచ్చుకొని దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం మీద ఆధారపడి వారు చక్కటి యెరూషలేము మందిరాన్ని అలాగే ప్రాకారములు కట్టుకున్న తర్వాత వారి జీవితంలో ఏమొచ్చిందంటే ఆనందం వచ్చింది. ఆ ఆనంద ధ్వని కేవలం ఆ పట్టణం మాత్రమే ఉందా? బహుదూరమునకు వ్యాపించింది, ఆ చుట్టుప్రక్కల వ్యాపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా భక్తి జీవితాలు కూడా పడిపోయినప్పుడు, కోల్పోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, మన నుంచి దూరమైనప్పుడు మనల్ని చూసి సంతోషించే వాళ్ళు ఉంటారు. అంటే మనం పడిపోయినప్పుడు, లోక సంబంధంగా జీవించడం, మరలా నాతో దోస్తీ చేయడానికి, మరలా నాతో పాటు తాగటానికి నువ్వు వచ్చావు కదరా అని సాతానుడు ఆలోచించినట్లు, శత్రువు ఆలోచించినట్లు, అలా కాకుండా మనం అవమానపరచబడకుండా ఉండాలంటే మరలా మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, ఏ భక్తి జీవితాన్ని మధ్య మనం కోల్పోయామో ఆ భక్తి జీవితాన్ని దేవుని వాక్యము చేత ప్రతి ఆదివారము, అలాగే ఉపవాస దినాల్లో, అలాగే కొన్ని మీటింగ్స్ లో మనకు వినపడుతున్నటువంటి ఆ వాక్యము ద్వారా మనల్ని మన ఆత్మీయంగా బలపరుచుకొని దేవుడిచ్చినటువంటి ఆ గృహమును, ఆధ్యాత్మికమైన గృహాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ భక్తి జీవితాన్ని, రక్షణను మనం కాపాడుకుంటూ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణంలో నివాస స్థలంలో చేరేంత వరకు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే అప్పుడు మనకు వినపడుతుంది ఏంటో తెలుసా? ఆనంద ధ్వని. దేవుని వాక్యంలో రాయబడింది కదా, భక్తి కలిగినటువంటి జీవితాలు కలిగినటువంటి వారి కుటుంబాలలో ఏం వినపడుతుందండి? ఆనంద ధ్వని, రక్షణ ఆనంద ధ్వని వినపడుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాలు కూడా ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే కృంగిపోయామో, మరలా దేవుని వాక్యము చేత మనం కట్టబడి దేవునికి ఇష్టంగా మన జీవితాలు, మన భక్తి జీవితాలు కాపాడుకుంటుంది గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించారు గాక. దేవుని స్తోత్రం. కొంచెం వర్తమానం విన్నాము. దీని యొక్క ఫైనల్ ఆ యొక్క దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఎంతమంది గ్రహించారనేది నాకు తెలియదు. నేను ఒకే రెండు మాటలు మాట్లాడి కొన్ని వారంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చూస్తుంది. ఒకే ఒక పాయింట్ మాత్రమే మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, నెహెమ్యా విషయం నాకు తెలియదు ఏమీ లేదు. నెహెమ్యా అహర్నిశలు ఇజ్రాయేలీలు ఉన్నటువంటి గొప్ప కృప ఉన్నటువంటి ఆ యెరూషలేము అంటేనే ప్రభు యేసుక్రీస్తు వారు యొక్క కోరుకున్న పట్టణము, దేవుడు నివసించే పట్టణము, దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణము. ఎప్పుడు మనము ఆ పట్టణంలో బలులు, అర్పణలు బాగుగా ఉండాలని కోరుకున్న పట్టణం. ఇంతకంటే శ్రేష్టమైన ఒక విషయం ఏమిటంటే, యెరూషలేములో దేవుడు కోరుకోవడానికి ముఖ్యంగా ఆయన సింహాసనం. దేవుడు స్తోత్రములు. కనుక ఇలాగ కోరుకున్నటువంటి పట్టణము అలా కావటానికి ఇజ్రాయేలీలలో బలులు అర్పించేటప్పుడు దేవుడు కోరుకున్నది ఏంటంటే పులిసిన వాటితో ఇవ్వకూడదు. నెంబర్ 1. ఎప్పుడైనా సరే యాజకులు బలి అర్పణ అర్పించేటప్పుడు పులిసిన వాటితో ఇవ్వకూడదు. దేవుడు కోరుకుంటున్నాడు. పులుపు పాపం, పులుపు లోకం, పులుపు దేవుడికి ఆయస్కరమైంది, పులుపు శరీర సంబంధమైంది, పులుపు అయిష్టకరమైంది. కనుక యాజకుడు అనేది అవసరమే. అంగి బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది. ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ మీద ఇజ్రాయేల్ 12 గోత్రాల వారి ప్లేట్ ఉంటుంది. అమ్మా, మరి అంగీకి గంటలు ధాన్యములు కట్టబడి ఉంటాయి. వాడు నడుస్తున్నప్పుడు గొల్లు 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 వినిపిస్తూ ఉంటుంది.
ఎందుకు గంటలు? ఇతరులు రమ్మంటానికి, ఇతరులను ఆకర్షించుకోవడానికి, ఇతరులు రండి 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 అని దేవుని సన్నిధిలో పిలవటం. ఇకపోతే ధాన్యములు ఒక క్రమానికి, సంఘ క్రమానికి, సంఘ కట్టడకు అని బోధిస్తుంది. నెక్స్ట్ ప్లేస్ అనగా ఇక్కడ రాయబడి ఉంటుంది. ఒక 3 వరుసలు ఉంటాయి, 3 4 12. అంటే ఇజ్రాయిల్ 12 గోత్రముల వారికి కూడా క్రమంగా రాయబడి ఉంటుంది. అంటే ఇజ్రాయిల్ 12 గోత్రాల వారి యొక్క పరిస్థితి సమస్తము కూడాను యాజకుడు భరించాలి. దేవుకోవచ్చు. ఇలాగ అతను యోగ్యుడుగా ఉండాలి అంటే మొదట తాను దేవుడికి అప్పగించబడాలి. ఇది లేకుండా కొన్ని అర్పణ అర్పించడం కాదు. నీకు ఇష్టమైనది కావాలి పడాలి. నీవు ముఖ్యం. ఎవరు నీవు లక్షణంగా కాదు. కోరుకున్న నిన్ను, మెచ్చిన నిన్ను, మెచ్చుకున్న నిన్ను, పిలుచుకున్న నిన్ను ఇష్టమైనది కావాలి దేవునికి. ఇదే మాట ఒక మాట వాక్యం చదివి 2 మాటలు తూకి చెప్పేసి కొన్ని వారంలో ఒక పాయింట్ మాత్రమే మాట్లాడతాను. లేవేకాండం 3వ లేవేకాండం 3వ ఎవరు తీసుకువచ్చారు వాళ్ళు పై వాళ్ళు ఎవరు కూడా నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలను. ఇంకొకటి చదవండి. అతడు దహన బలి రూపముగా అర్పించినది. అతడు ఎవరు? యాజకుడు అనగా అక్కడ ఎవరున్నారు? పేరు చెప్పండి. అహరోను. మోసే లేదు. ఎవరున్నారు కదా? అహరోను. ఆరోను కాదు, అహరోను. ఇంగ్లీష్లో అంటారు ఆరోను. నేను ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చాను. అహరోను లేదండి. అక్కడ అర్పిస్తుంది ఎవరు? ఆ అహరోను గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మొదలు అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోని దైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడాలి. ఎవరు అంగీకరించబడాలి? అది గోవు కావచ్చు, ఎద్దు కావచ్చు, మేక కావచ్చు, గొర్రెపిల్ల కావచ్చు, మరేదైనా కావచ్చు. దాన్ని అంగీకరించబడేది చెప్పండి. అక్కడ చదువుకొని అందించాలి. ఎవరు ఇక్కడ అన్నది? దేవుడు. అహరోను. నీవు అంగీకరించబడు. నువ్వు అర్పించేది నాకు ముఖ్యం కాదు. ఏది తెచ్చావో నాకు ముఖ్యం కాదు. ఏ రూపంలో అర్పిస్తున్నావో నాకు అవసరం లేదు. సంపడాన్ని వేస్తున్నావా, ఉప్పు వేస్తున్నావా, ఎట్లా ఉన్నది అనేది నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? ఎవరు కావాలి అక్కడ? అర్పించే మనిషి అంగీకరించబడాలి. ఎవరికి? నాకు దేవుడికి అంగీకరించబడాలి. నేను ఇక్కడ నిలబడుతున్నాను పిలుపుతున్నాను. నేను అంగీకరించకపోతే నా బోధ, నా సమర్పణ, నా పిలుపు, నా స్థితి, నా డెడికేషన్, నా సమస్తము జుడో. అర్థమవుతుందా? అది అలా ఉండవలసినటువంటి యాజకులు లెవీయులో కూడా అలా లేవు కనుక వారు పిలుస్తున్న వాటితోనూ ఏదో వారి ఇష్టమైనది మొత్తం సింధిస్తూ వారు ఉన్నటువంటి జీవుని దేవుడు నచ్చలేదు. భక్తులు ప్రేరేపిస్తే భార్యలు పిండి వంట చేసి ఆకాశ రాణిని అర్పిస్తున్నారు.
ఇలాగ రకరకమైనటువంటి తీరులో ఉండిపోయారు కనుక ఎందుకు ఇలా చేశారనేది స్త్రీలు అడిగితే మా బట్టలు ఆజ్ఞాపించకుండానే మేము ఇలా చేసామా అంటున్నారా? ఏంటంట మా భర్తలు మాకు ఆజ్ఞాపించకపోతే మేము ఇలా చేస్తామా? దునియాలో అంటాడు. చాలా చదువుతుంటే బాధ అనిపిస్తుందండి. అలాగ వ్యతిరేకమైన దేవుడు వయస్కరమైన జీవితం వలన దేవుడు నాకు ఒక కోపం వచ్చేసి నెబుకద్నెజరుకి అప్పగించాడు. యెరూషలేము మీదకు వెళ్ళి అమ్మ నువ్వు ఏమైనా ధ్వంసం చేసి అగ్ని ప్రాకారంలో దాన్ని కాల్చేయి దహించేయి అన్నాడు. అది కారణం విశిష్టం. ఇది జరిగిన తర్వాత ఇలా జరిగిన సమయంలో నెహెమ్యాకు తెలియదు. అసలు నెహెమ్యా ఎక్కడున్నాడు? అప్పుడు నెహెమ్యా ఏ స్థితిలో ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఎందుకు చెరలోకి వెళ్ళాడు? వినాలి. ఎక్కడున్నాడు నెహెమ్యా? అసలు నెహెమ్యా పరిస్థితి ఏమిటి? నెహెమ్యాకి ఎట్లా తెలిసింది? చెరకి ఎందుకు వెళ్ళాడు? సజీవలోకి వెళ్ళిపోయినటువంటి ఇది పట్టబడ ముందు శ్రేష్టమైన యవనులందరూ కూడాను అభివృద్ధిస్తానికి వెళ్ళారు, చెరలోకి వెళ్ళారు. అయిన దానిలోనే ఏమో కాకుండా అప్పుడు ఒక యవనుడు అక్కడికి వచ్చి ఆ చెరలో ఉన్నటువంటి నెహెమ్యాకు వార్త చెప్పాడు. ఏమండి ఆ వార్త విని అప్పుడు దుఃఖం బాధ కలిగి వచ్చి చూడాలి. అప్పుడు వచ్చేది చూడలేదు, పరిస్థితి ఎలా ఉందో చూడలేదు, జస్ట్ విన్నాడు. విన్నదానికే కుంగిపోయాడు, విన్నదానికే దుఃఖపడ్డాడు, విన్నదానికే ఇది అయిపోయాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నా పితృలో ఉన్న పట్టణం సమాధులుగా శ్మశానం అయ్యిందా అని వ్యాధి వెళ్ళింది. అందుకని ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడా? పరిగెత్తుకుంటూ చూశాడా? చెప్పాలి మీరమ్మా. వాళ్ళు ఏం చేశాడు? ఎన్ని రోజులు? 9 దినములు. కొన్ని దినములు ఏం చేశాడు? ఉపవాసం అంటారు, ప్రార్థన చేశాడు. ప్రార్థన లేకుండా కార్యం సాధ్యం కాదు. వస్తూ బిగినింగ్లో ముందు పాట పాడింది. ప్రార్థన వల్ల సాధ్యం కాదు. త్వరగా ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. ప్రభువా ప్రార్థనలే పర్యాయం, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థనలే పర్యాయం, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా. కొన్ని దినములు ప్రార్థన చేసుకొని అప్పుడు ఆత్మహత్య రాజు దగ్గరికి వచ్చాను. ఏమండి, నేను కూడా 3 వ్రతాలు చేశాను. 3 దినములు అయిపోయి 4వ దినంలో వ్రతం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత నేను ఎలా కనిపించేదాన్ని అంటే దేవుడు నాకు కొంతటి కనిపించేదాన్నే కానీ అయితే మరి 3 దినములు ఏమీ ఆహారం ఉండదు కనుక కొంచెం బలంగా కనిపించేదాన్ని. అయితే ఆత్మలో హుషారు శక్తి బలంగానే ఉండేదాన్ని. అలాగే కొన్ని దినములు ఉపవాసం ఉండి పితల పాపలు ఒప్పుకుంటూ అన్ని విషయంలో తీర్మానం చేసుకుని అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చేది కనుక అతని ముఖం విచారంతో కుంగిపోయాడు. ఇంకా సంభాషణ మీకు తెలిసింది. అక్కడ నుండి అసలు వెళ్ళి ఏమిటో విషయాన్ని చూడాలి అని ఆశ కలిగింది. పర్మిషన్ తీసుకుని రాజుగారు పర్మిషన్ తీసుకుని, ఎందుకంటే రాజుగారు పర్మిషన్ లేకుండా ఎదురుచెల్లెమ్మకి రావడానికి అవకాశం లేదు. రాజుగారు పర్మిషన్ తీసుకుని అప్పుడు వెళ్ళిపో అన్నాడు. అక్కడ నుండి బయలుదేరి రహస్యముగా అనే మాట ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు తర్వాత రహస్యముగా అమ్మ భుజింగ బావి అనేది రాయబడి ఉంటుంది. దానికంటే ఆ లోయ ద్వారం వచ్చి అలాగా వండి అదంతయు చూసేటంట. అమ్మ ఆలోచించండి,
నీకు కాలు మోపు స్థలం లేనప్పుడు, పాలు పట్టు స్థలం లేనప్పుడు ఇదంతా నీకు ఇస్తానని అబ్రహాముతో దేవుడు చెబితే దూరం నుండి చూశాడు. మోషే గారిని నువ్వు రావయ్యా కనాను అని అంటే ఆ యొక్క కొండ ఎక్కి అంతా కూడా చూశాడంట. వీళ్ళు కూడాను ఆ శ్మశానములో ఉన్న విషయం బదులు పెట్టకుండా అక్కడ ఉండి అదంతా చూశాడు. దాని స్థితి అంత తెలిసింది. గట్టిగా నువ్వు అది చెప్పాలి గట్టిగా. ఎలా ఉంటుంది? పడగొట్టబడింది. ఓన్లీ ఎస్ బూడిద. చూసారా బూడిద ఎందుకు పట్టుకొస్తుంది? అదంతా చూసి మనస్సుల్లో ఆత్మ రగులుకున్నది, ఆత్మలో తీవ్రత కలిగింది, ఆత్మలో వేదన కలిగింది, ఆత్మలో నిద్రపు కలిగింది, ఆత్మలో దీన్ని ఎలాగైనా సరే పట్టుదలకు అది అనే దేవుడు ఆత్మ ప్రేరేపణ కలిగి వేశాడు. అప్పుడు అక్క పట్టుదలకు పూనుకుందాం రండి అని 20 సంవత్సరాలు భయపడిన యవనస్తుల్ని అందరిని కూడా ప్రేరేపించుకుంటూ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి కష్టం, ఆ మధ్యలో అరిగిపోవటం, ఈ చెడు పట్టణం కడుతున్నారని చెప్పడం, ఇలాగ రకరకాలు జరిగిపోయింది. ఎంత కీలకం కట్టారు అంటే అర్థం ఇదంతా బాగానే ఉంది. కట్టారు భౌతికంగా ఎరుసలేము కట్టారు. ఇప్పుడు ఆత్మీయంగా కట్టబడాలి. ఫైనల్గా భౌతికంగా ఎరుసలేము కట్టబడింది. ఇంపుగా సొప్పుగా పట్టం ప్రాకారములతో చాలా 12 గుమ్మలు కట్టి భయంకరంగా ఒక్కొక్క గుమ్మానికి పేరు పెట్టేసి చాలా చక్కగా కట్టబడేశారు. ఎవరు కట్టేశారు. బాగుంది బాగుంది. లోయ ద్వారం గుండా వెళ్తావో అమ్మ, మంచి ద్వారం గుండా వెళ్తావో, గొప్ప ద్వారం గుండా వెళ్తావో, నీటి ద్వారం గుండా వెళ్తావో, ఏ ద్వారం గుండా వెళ్తావో నీ ఇష్టం. 12 ద్వారములు ఏర్పాటు చేసి ఒక్కొక్క గుమ్మానికి పేరు పెట్టి 12 గుమ్మలు పేరు పెట్టి ఎక్సలెంట్గా కట్టేశాడు. ఇప్పుడు నీవు కూడాను 12 గుమ్మములు కట్టబడినటువంటి ఆ నూతన యెరూషలేములోకి వెళ్ళటానికి గాను అమ్మా, దిస్ ఈస్ ది ఎర్త్లీ జెరూసలేం, దట్ ఈస్ ది అమ్మా ఏది హెవెన్లీ జెరూసలేం. ఇప్పుడు నువ్వు ఉండేది ఇది తాత్కాలికమైన యెరూషలేమే. నీకు కావాల్సింది పర్మనెంట్. దానికోసం నువ్వు ఆత్మీయంగా ఏం చేయబడాలి? ఇప్పుడు గట్టి చెప్పండి అందరూ, పై వాళ్ళు చెప్పండి అందరూ. కట్టబడాలి. దీనికోసం నువ్వేం చేయాలి? బలం తెచ్చుకోవాలంట. తెచ్చుకుంటారా? నేనండి బలహీనంగా ఉన్నాడా? అందుకే బలం తెచ్చుకోమనేది. ఇస్తారా? నువ్వు అక్కడ వెళ్ళటానికి నీకు ఆత్మలో ఒక రకమైనటువంటి తీవ్రత రావాలి. ఆత్మలో తీవ్రత కలిగిన వారే అంటాడు పౌలు గారు చదవచ్చు. ఏవి ఆ తీవ్రత? ఎంత తినాలనే, ఎంత తినాలనే షెడ్యూలు ఏమిటి, ఏమి తయారు చేసుకుని ఈరోజు సండే అని ఆ షెడ్యూల్ తయారు చేసుకోవటంలో తీవ్రత మరేమిటి? ఆత్మలో ఆలోచించండి. దేవుడు గారు మందానికి మంట ఇలాగా ఆ యొక్క హెవెన్లీ జెరూసలేముకి వెళ్ళటానికి నువ్వు ఎక్కడుండి కానీ ప్రయాసపడాలి, తపన పడాలి. పోరాటాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎదురైతే ఏదాలి, అనేక పరిస్థితులు అన్నీ కూడా నువ్వు వడగట్టబడి ఫిల్టర్ చేయబడి బల నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకొని దేవుడి చేత బహుమానం పొంది నువ్వు అక్కడ వెళితే శాశ్వత జీవం, శాశ్వతమైన కృప. దీనికోసం నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మా నీకు సమయం మనకు అసైనంగా ప్రార్థనతో ఉంటా. ఇలా సాగుతారా? సాగాలని హృదయపూర్వకంగా కోరుకున్నాను. వచ్చిన పాటలో చిన్న పెద్దదొద్దు ఓడిపోనాయి అనే పాటలో ఒక 2 వచ్చాలు మాత్రమే గట్టిగా నోళ్ళు ఉన్నవారు మాట్లాడే పాట పాడిన కాక, తప్పలో ఉన్న వాళ్ళు చూసిన కాక, జింకెన్ ప్లేస్ ఉన్న వాళ్ళు గుర్తుపట్టిన కాక, సాంగ్ ప్లే చేయడం
ఒక టాపిక్ ఒకటి చెప్పండి. తిరిగి లేచుతాం. పడిపోవటం కష్టం, పడిపోకుండా చాలా వరకు చూసుకోవాలి. అయితే ఏ కారణం చేతనైనను ఏ మిషన్ చేతనైనను ఎందుకు చేత బలహీనపరచబడి ఎందుకు శక్తిహీనుడువో శక్తిహీనురాలు అయిపోయి ఎందుకు పడినావో అనేది అది నీకు తెలుసు, నేను చూసుకున్న దేవుడు తెలుసు. సరే, కొనాలి వాళ్ళు 3 విషయాలు మాట్లాడుకోండి, 3 పాయింట్లు జ్ఞాపకమయ్యా. వాడు చెప్పండి. ఒకటి, దేవుడు లేపుదనాన్ని చేయి చంపాడు. ఇప్పుడు చేయి పట్టుకునే బాధ్యత నీదా లేకపోతే దేవుడు నేను పట్టుకోవాలా? నాకు అదొక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీరు చేసే మాట చెప్పండి. మీరు కోరుకుంటుంది ఎక్కడ తెలుసా? దేవుడు చేయి చేస్తే కనుక దేవుడు నన్ను పట్టుకొని లేపాలని మీరు ఆశిస్తారు, నాకు తెలుస్తున్నాను. కానీ నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను తెలుసా? దేవుడు చేయి చాపింది ఎందుకో తెలుసా? నువ్వు పట్టుకోవాలి. నీకైనా ఎందుకు నీ పట్ల చేయి చాపాడంటే ఆయనకు నీ విష్ణురాలు కనుక నేను లేవలేకపోతే ఆయన ముందుకు వచ్చి కనుక ఖచ్చితంగా నువ్వు ఆయన చేయి పట్టుకోవాలి అంతే. కనుక ఆసక్తి ఉండాలి. ఒక దేవుడు కొరకు నువ్వు జీవిస్తున్నావు అంటే ఆయన నేను మంచిగా జీవించి ఆయన మహిమార్థమై ఉండి నేను చనిపోయిన తర్వాత ఆయన బహుమానం తీసుకోవడం నీకు ఆసక్తి ఉండాలి అంతే. ఈ సమస్య వచ్చింది, ఈ పోరాటం వచ్చింది, అలజడి వచ్చింది, కలవరం వచ్చింది, తొట్టుబాటు వచ్చింది, నేను నడవలేకపోతున్నాను, తొట్టుపోతున్నాను, నేను పడిపోయాను, చెడిపోయాను, పచ్చలనయ్యాను, పచ్చడినైపోయాను, పాడైపోయాను, చెడిపోయాను. నేను నిన్ను చూడగా నువ్వు బొత్తిగా పాడైపోయాను. అబ్బుట్లా అంట, నాకు క్షమించండి, అది కాదు, అబ్బుట్లా అది ఒకే అధ్యాయం ఉంటుంది దానిలో అంట. దేవుని బిడ్డలు అలా ఆలోచించండి. నేను నిన్ను చూడగా నువ్వేమైపోయావంట? బొత్తిగా చదువు చూడండి. పాత నిబంధనలో ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. పాత నిబంధనలే హరవాకండి. చెప్పండి. అధ్యాయం ఉంటుందండి అది. ఓకే, ఓపత్యం 5వ వచనం. నిన్ను చూడగా 5వ వచనం కదా, 1:5. నిన్ను చూడగా చదవండి. ఓపత్యం 1వ అధ్యాయము 5వ వచనం చదువు. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి అబ్బో, పని వాళ్ళు వింటున్నారా? దేవుడు చూశాడంట, నువ్వేం భక్తిగా ఉన్నావు, కొంచెం ప్రార్థపడు పడాలి, చాలా అందంగా ఉన్నావు, హ్యాండ్సమ్, చాలా బాగున్నావు, ఆత్మీయంగా లేదా లేవు. అయితే దేవుడు చూశాడు, నువ్వు మాత్రం కల అనుకుంటున్నావు మనసులో నేను బాగున్నానని. దేవుడు చూసినప్పుడు దేవుడు కనపడిందంట. నేను నిన్ను చూడగా నువ్వు ఎలా కనిపించావు? అసలు బొత్తిగా అంటే ఏమండి? వాడిగా తెచ్చుకున్నావు, కొద్దిగా డ్యామేజ్ అయింది, అది కట్ చేస్తే తగ్గచ్చు, ఏదో ఒక మూలైనా డ్యామేజ్. కానీ ఇక్కడ మొత్తం ఇక తిన్న సత్యం కాలేదు, నిన్ను చూడ సత్యం కాలేదు, నిన్ను చూడడానికి ఇష్టపడలేదు. ఎలా ఉన్నావు నువ్వు? చెప్పాలి అందులో అసలు ఏమి? దోసకాయలు బాగున్నాయని గమనం తెచ్చావు, పప్పు గిప్పులో వేయాలి, ఇప్పుడు అది కట్ చేసావు, ఏమైపోయినది? కొంతమంది ఆలోచన ఎట్లుందంటే ఎంతమంది దాన్ని విత్తనాలు తీసేసి కడిగి వేసేసేద్దామని అంటారు. ఒక్కోసారి కూడా చేదే. అట్లానే నీ జీవితం అంతా ఇవ్వడను నాకసిగా పర్యంతము దేవుడు చేదైపోయావు. అందుకే నేను నిన్ను చూడగా పూర్తిగా ఏమైపోయావు? ఇప్పుడు అసలు ఏమి లేదు. లేపుదామన్నా లేసే పరిస్థితి లేదండి. ఏమన్నా కొద్దిగా ముందాన్ని కదిద్దామంటే అసలు జీవమే లేదు. చచ్చరిస్తుంటే ఏమండి? ఎంత బాధాకరమో చూడండి. ఇలాంటి స్థితిలో దేవాది దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి చేర్చబట్టే నువ్వు ఆయన హస్తం పట్టుకుని తిరిగి లేచేలాగా ఉండాలి. ఆసక్తి. 2వ పాయింట్ ఏం చెప్పాను? ప్రార్థించాలి. విసుగొట్టాలి. అమ్మ ఎడతగట్టాలి.
అలాగే మెలుకోగలిగి ప్రభు రాక సమీపంగా ఉంది. నువ్వు పడిన చోట ఉంటే దేవుడికి ఇష్టం లేదు, కుంగిపోయిన చోట అలాగే ఉండటం ఇష్టం లేదు. అమ్మ ఆగిపోయి చల్లారిపోతే దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు మండాలి, నువ్వు మండు మండించు. ఏం చేయాలి? నువ్వు మండు మండించు, అంతే. నువ్వు మండకుండా ఇతరులు నన్ను మండించు, నేను మండించు వింటున్నారా? నువ్వు మండించుకున్నాను ఏమంటున్నావు ఇప్పుడు? చెప్పలేమంటే మండించు అగ్ని, అది అగ్ని అనేది ఆటోమేటిక్గా మండుతా ఉంటుంది. కానీ నువ్వు మండమంటే అది మండదు. కట్టెలు కట్టే 2-3 కట్టెలు జోడిస్తే అది ఆటోమేటిక్గా మంటూ ఉంటుంది. నువ్వు అక్కడ పాడపడేది పరలోకమైన అగ్ని దిగి వచ్చి ఏలియా బల్లెప్పడ మొత్తం తగ్గించింది. అలాగా నువ్వు మండాలి, మండించు. ప్రార్థన ప్రార్థన మూడోదిగా చెప్పాను ఒకటి చెప్పు. మూడోది చెప్పండి, రెండో నేను చెప్పింది 6. సరే, ఈరోజు ఒక్క పాయింట్ చెప్పేసి ముగిస్తున్నాం. మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? ఇప్పుడు నిస్సారాన్ని గురించి నేను మాట్లాడతాను. ఇంకొక పాయింట్ ఏమి లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేని వలన సారం పొందునది నిస్సారం అయిపోయింది. వినాలి ప్రశ్న. అది ఎలాగో నిస్సారం అయిపోయింది అంటే సారం వచ్చే పరిస్థితి లేదు. నీరసంగా ఉంటే గంగవ్వ పోయి నువ్వేమో చల్లలు పెట్టండి అని పెట్టించుకుంటున్నావు, బాగుంటున్నావు, తులుకున్నావు, తేలుతున్నావు. బాగుందండి, నాకు అసలు మాటే రాలా. ఎలా ఉందంట? మాట రాలేదంట. ఇప్పుడేమొచ్చింది? మాట వచ్చింది. ఏం పెట్టించుకున్నావు? ఇక్కడ సారం దేని వల్ల వస్తుంది? వచ్చే అవకాశాలు లేవంట. దేవుడు చెప్తున్న మాట నేను చెప్పలా. ఈ జీవం లేకపోతే చచ్చాడు, నేను చచ్చాను. ఆలోచించండి. అమ్మాయికి బాగా బయటకు వెళ్ళండి, తొందరగా రికవరీ కావాలంటే అని అనుకున్నాను. తింటే వచ్చే మాట వాస్తవం. ఇది ఏం చేసినా ఉపయోగం లేదు. స్థానం ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు అంట. ఉప్పు నిస్సారం అయిపోయింది. ఎక్కడ దేని వల్ల సారం పొందును? ప్రశ్న ఈరోజు అర్థమవుతుందా? నువ్వు పడిపోయి తిరిగి లేవాలి అంటే ఎలా సారం పొందాలి? సారం సారం అంతే. ఆలోచించండి. నిస్సారం అయిపోతే ఉపయోగం లేదు. ఒక ఆయన దీవులన్నీ తమ్ముడు కాల్ చేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెలిసాడు, ఒళ్ళు అంత దిగింది. అప్పుడు గబగబ పరిగెత్తుకుంటా వచ్చి తండ్రి ఒక్కటైనా దిగలేదా ఏమండి? ఆ శాపములన్నీ వచ్చాయి. నీ భూమి నిస్సారంగా ఉంది. దేవుని బిడ్డ దేని వల్ల పొందుతుంది? ఒక మాట చెప్తున్నాను, చదువుకుండా నేను చెప్పేస్తాను. లూకా సువార్త 13:6 దగ్గర ఉపమానం రాయబడి ఉంటుంది. ఓన్లీ ప్రార్థన. ఇది ఒక ఉపమానం. ద్రాక్ష తోటలో అందరూ పెట్టిన గురించి మాట్లాడాడు. పాపం తోట మళ్ళీ ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏం చేయాలో సమస్తము కూడాను టైం టు టైం మెన్షన్ చేశాడు. అయినా ఫలించలేదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయింది. అమ్మా, పితృల కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడి యొక్క సువార్త మారుమ్రోగుతూనే వచ్చింది. నోవహు ఓడను కట్టుతూనే సువార్త ప్రకటించాడు. ఆ కథలమే సువార్త ప్రకటించడం 120 years. ఎవరన్నా లోతు ఆ కామ వికార శాస్త్రులకు సదమ మనుషుల యొక్క స్థితిగతులకు నడుచుకుంటా వచ్చాడు. అది కాదా బాబా అని చెప్పాడు. ఇలాగా సువార్త పితరుల కాలం ప్రకటిస్తూ వచ్చాడు. అలాగే 2వ కాలము ప్రవక్తల కాలంలో వాళ్ళు హెచ్చరికలు అమ్మ ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడిన వాళ్ళు ఇజ్రాయేలు లోబడలేదు. ఇకపోతే కుమారుడి కాలం
యేసుప్రభువు వచ్చి ఆయన దగ్గర శాంతపడాయి. ఆయన అన్ని కోసం నా కోసం సిలువ ప్రాణం పెట్టారు. దేవుడు ఎక్కడున్నాడు అంటే నాకు చూపించండి అనేవాడు లేకపోలేదు. దేవుడు ఉన్నాడు అనుకుంటే నాకు ఇది చేస్తే అంటే ఏ మొక్కుబడి మొక్కుతున్నావేంటి? ఈ 3 కాలములు దేవుని బిడ్డ 3 సంవత్సరములు గడిచింది. అమ్మ ఎంతో కాలం నుండి నువ్వు దేవుని వాడుకుంటున్నావు. ఏం అలాగా అన్నీ చేసినా కానీ దానిలో ఏదో వచ్చేసింది. భూమి సారంగా ఉందా? ఉంది. అది భూమిలో కూడా సారం ఉంది. మరి నిస్సారం ఎందుకు అయిపోలేదు? దానిలోనే ఉంది పిక్క పొగరం. అది మనం తీసేసుకుంటే దేవుడు నమ్మదగిన దేవుడు ఎలాంటి వాడు మనకి చెప్పండి అమ్మా. మనకు ఆలోచించండి. చెబుతున్నాను సారము దేని నుండి పొందాలి? నువ్వు సారం ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుండి రాదు. నువ్వు ఎక్కడైతే పడి ఉన్నావో నువ్వు ఒక్కసారి నీ జీవితాన్ని ఏం చేసుకో. అది నీలోనే ఉంది. తిరిగి లేవలనే వదండి ఉద్దేశము, ఒక గొప్ప ఆలోచన మీకు రాదు. నేను బాగానే ఉన్నా, నేనంతా బాగానే ఉన్నా. నువ్వు అనుకుంటే ఎలాగండి? చాలా వరకు లోకంలో ప్రజలు అక్కడక్కడ చాలా వరకు ఎలా అనిపిస్తారు ఉంటారంటే, వాళ్ళ ఉద్దేశాలకి ఎలా ఉంటారంటే, నేను మంచి వాడను, మంచి వాడను, నేను ఒక మానను, ఒక చేత నేను చెప్పమా అనిపించుకోవడం. ఏమంటే ఇలాంటి మనుషులు అన్నారు. ఇలాంటి వాటిని ఏమంటారంటే నా దృష్టికి వచ్చి సెల్ఫ్ రైచియస్. అమ్మ స్వనీతిపడు. నిజం, అవును. మన స్వనీతిని ఆసరా చేసుకుంటే ఏమన్నాడు దేవుడు? విజయోపదేశం అంటాడు, నీ స్వనీతిని ఆసరా చేసుకుంటే నీకు ఆ పరమకణాన్ని రాదు అన్నాడు. ఖచ్చితంగా చెప్పేశాడు. ఖచ్చితంగా చెప్పాడు. సారం ఈ స్వనీతి నుండి సారం కోల్పోతుంటాం. దేవుళ్ళలో బ్రతుకుతున్న జీవితము, దేవుళ్ళలో ఉన్నటువంటి వాక్య అనుభవం, దేవుళ్ళలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిగతులు అవన్నీ కూడా ఆయన వల్ల ఉన్న జీవితాన్ని మొత్తం కూడా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. మరి తిరిగి మొదటకు రావాలంటే, ఆ దైవికమైనటువంటి స్థితి నీలోకి రావాలి అంటే అది గొప్ప అంటే సారం రావాలి. ఈరోజు నువ్వు ఏమి తిన్నావో నాకు తెలియదు, కానీ అది నువ్వు బాగుంటేనే తిన్నావు. బాగుండకపోతే తినవు కదండి. కొంతమంది రుచులు తెలియలేంటి, అది వేరే సంగతి. అది వేరే సంగతి. దేని బిడ్డలారా, దేనివల్ల సారం పొందుతుంది? దేనివల్ల సారం పొందు? అందులో తింటూ అన్ని చేసినా కూడా నువ్వు తోటమాలి ఇది చేయాల్సింది ఏమీ లేదో దాంట్లో చేతులు ఎత్తేసాడు. ఇంకా ఏదైనా ఉంటే ప్రభువా చెప్పయ్యా, ఇంకొక సంవత్సరం మాత్రమే గడువుని రిక్వెస్ట్ చేసి అడిగి అక్కడ నుండి మరి దాన్ని ఏదో సరి చేయడానికి ముందుకు వచ్చాడు. పరిశుద్ధాత్ముడిని సరి చేయడానికి ముందుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఏదైతే నేను బోధించి తిరిగి లేవనెత్తడానికి శ్రమించబోతుందో నీవు అన్ని విషయంలో అమ్మ నువ్వు తగ్గించుకుని ఆయన అధీనంలోకి వెళ్ళిపో. దేవుని బిడ్డలారా, నువ్వు ఎదగాలని ఉద్దేశం ఉంటే దేవుని సన్నిధిలో ఒదిగిపోవాలి. ఇది మొదటి స్టెప్. నువ్వు గ్రహించు. ఎవరైనా సరే నువ్వు దేవుని ఆత్మతో ఎదగాలని ఉద్దేశం కనుక ఉంటే, దేవుని ఆత్మతో వద్దులని ఉద్దేశం నీకుంటే, దేవుని ఆత్మతో అనేక కార్యాలు చూడాలని ఉద్దేశం ఉంటే, దేవుని యొక్క చిత్తం మీద నువ్వు గ్రహించాలనుకుంటే, దేవుని యొక్క కృపను అనిపించాలనుకుంటే, దేవుని యొక్క ఆలోచన ఎదిగి నువ్వు ఆయన వల్లే ఉండాలని కోరుకున్నట్లయితే, మొట్టమొదటిగా నువ్వు ఎంతగా ఊహించుకున్నావో ఆ ఊహ తగినట్టుగా నువ్వు ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఏమి స్తోత్రం! గట్టిగా ఒదిగిపోతే యేసు ప్రభువుని తగ్గించుకొని శరీరం విడిచి పెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టాడు. అందుకంటే గొప్పదానివా గొప్పవాడివా? ఏమండి, చాలా మంది తగ్గింపు సుఖం ఉన్నారు. ఏమండి, మాటలైతే పోస్తారు లేక సొంటాయి, కానీ తగ్గింపు సుఖం రా.
బడిలో ఒక మాట, గుళ్ళో ఒక మాట, ఇంట్లో ఒక మాట, రకరకాల డ్యాన్సులు. దేవుడు అలా చెప్పలేదు. అందుకే నేను జీవితంలో ఆత్మీయమైనటువంటి సారాన్ని కోల్పోతాను. దేని వల్ల పొందాలి? దేని వల్ల పొందాలి? ఎక్కడి నుండి రావాలి? ఆలోచించండి. దేవుని వాక్యము మంచు వలె ఎట్లా వర్షం వల్లే కుదురుతుందంట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆకాశ మండలమా చెవియొక్కము, ఆకాశ మండలమా చెవియొక్కము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును. నా ఉపదేశము వానవలే కురియును. నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. చూడండి, ఇక 4 మాటలు ఉన్నాయి. 4 మాటలు చెప్తున్నాడు దేవుడు. నీ జీవితము మోడువారిన జీవితము, నో హోప్, ఇక నిరీక్షణ లేదు, లేస్తానని లేదు, మొదట స్థితిని రావాలని లేదు. అమ్మా, అన్ని విషయంలో నీ కంప్లీట్ నీ జీవితం అంటే కొలాప్స్ అయిపోయింది. ఇంకా ఏ ఆశ, ఏ ధ్యాస ఏమీ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఒకసారి చదవండి. ఆకాశ మండలమా చెవియొక్కము, అది దానికి ఏమో చదువు. నా ఉపదేశము అది నా ఉపదేశము, వానవలే కురియును. అది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశం ఎలా ఉందో చూడండి. వానవలే కురుస్తుందంట. ఆయన మాటే అలాంటిది. మొట్టమొదటి నువ్వు తిరిగి లేవటానికి సారము కలిగి, అమ్మా ఎందుకు నిస్తారంగా ఉన్నావో, ఆత్మీయ జీవితంలో ఎందుకు నిర్తూర్పు, నిరాశ, నిస్పృహ, అమ్మా సోదరులు, బాధలు అన్నిటిని కూడా జయించలేక ఓడిపోయి పతన స్థితులు ఎందుకు కూరుకుపోయి ఉన్నావో తిరిగి నువ్వు ఆలోచన చేసుకుని ఆ మొదటి స్థితిలోకి నువ్వు రావడానికి ఆ వాక్యం అనేటువంటి గొప్ప లోతైనటువంటి స్థానాన్ని నువ్వు గ్రహించాలి. ఆ సారమును దేవుడు చెబుతాడు, నా ఉపదేశం వానవలెను. రెండవది నా వాక్యం మంచు వలెను, మంచు వలె అంట. లైక్ జీవ్, లైక్ స్నో. చూసారండి, మంచు వలె. మంచు దేవుని ఆత్మకు, దేవుడు మనసుకు సమకూర్చాడు. మనసుకి దేవుని మనసు, నువ్వు మొదట ఆయన మనసును తెలుసుకుంటే నువ్వేమిటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయన మనసును తెలుసుకునేలాగా ఉండాలి. చూస్తారండి, మంచుతో పోల్చాడు. మూడవది ఇంకో మాట, లేత గడ్డి మీద లేత గడ్డి మీద పడు చినుకు వలెను. చినుకు ఒక చినుకు ఒంటి మీద పడుతుంటే అప్పుడు ఎంత బాగుంటుందంటే, నేను సాయంత్రం పూట బయట కూర్చుంటాం కదా, తన చినుకులు పడుతుంటే బాగా బాగుంటుంది. లేత గడ్డి మీద పడు మంచు దేవుని ఒక్కొక్క మాట నేను తప్పులు చేసి నీ ప్రాణాన్ని నిలబెట్టి నీ ఆశగా మార్చి నీ నిర్దూర్పుడు అమ్మ అన్ని విషయంలో ఒక ఉన్నతమైన సంకేతానికి సాదృశ్యంగా నిలబెట్టేలాగా ఒక ఉన్నతమైన స్థానమైనటువంటి స్థితిలో దేవుడిని నడిపించడానికి వచ్చాడు. 4వదిగా చదువు. పచ్చిక మీద కురియు వర్షం వలె ఉంటుంది. పచ్చిక మీద పడు వర్షం వలె ఉంటుందంట. అమ్మ ఆలోచించండి, ఎండిపోయేది, జీవము లేదు, ఇంకా బ్రతకదని ఆశ. అలాంటిది దేవుడు దాన్ని మళ్ళా చిగురింపచేసి ఆ ఒక్క చిన్నతోనే అలాగే చేశాడు. ఆయన మాటలో ఉంది స్థానం, ఆయన వాక్యంలో ఉంది స్థానం. దేవుని బిడ్డారా, ఆ యొక్క స్థితిని అంత కోల్పోయేమో. దేనివల్ల స్థానం పొందుతున్న ఉప్పు వాక్యం. మన పేరు మీద అవసరం లేదు. అంటే నేను ఇలాగా ఇంట్లోకి వచ్చి ఉన్నాను, కొంచెం ప్రేర్ చేయండి, మొట్టమొదటిగా ఏం పెట్టాలి ఇంట్లోనూ అని అడిగాను. అమ్మ మొట్టమొదటిగా ఆ ఇంటిలోకి వచ్చావు కనుక అమ్మ మీరు బైబిల్ను 2వది ఉప్పు పెట్టండి అన్నాను. ఈ మాట ఎంతో ఎప్పుడు నాకు చెప్పలేదండి. ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగిస్తున్నాను. ఎంత గొప్ప మాట. బైబిల్ ఉప్పు పెట్టాలా అంటే ఎంతవరకు అది ఆత్మీయ స్థితిలో తెలియలేదు. అది నీళ్ళు మారినా మరి ఏం పెట్టిందో నాకు తెలియదు. మరి ఈ గృహప్రవేశానికి ముందు
పొంగల్లో గింగల్లో అటు గుడ్లు కంటే కూడాను విలువైనది ఉప్పు ప్లస్ బైబిల్ వాక్యమే. దేవునికి స్తోత్రం. అంతేగా చూసారా? అంటే నువ్వు దేవుడిని ఆహ్వానించావు, దేవుడు నీ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుందా? ఇంటిని గొయ్యిలాగా చూసి అక్కడ ఏదో పొంగలు చేస్తే దాన్ని అనుకోబాకు, శాపే. పెట్టాను ఆలోచన చేయి. సారం దేని వల్ల రావాలి? దేవుడు వాక్యం ఉంటాను, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించు. గెంటిపోయి సిగురు వేస్తుందనే నమ్మకం లేక పాడైపోయి చూసినప్పుడు కొద్దిగా చెడిపోయి చూడడానికి అసహ్యకరమై ఎక్కడో ఎవరు కూడా నిన్ను చూసి దాంట్లో వెళ్తున్నారే కానీ ఈ పాడైపోయిన దానితో ఎందుకు, ఈ పాడైన వాటితో ఎందుకు అని చెప్పి స్థాయిలో ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు సారంగా లేవెత్తాడు. దేవుడు స్తోత్రం. పడగా దేవుడు చేయటానికి ఒక సారమైన దానిలాగా, ఒక సారవంతమైన వాడిలాగా నేను దేశానికి దేవుడు ఇష్టపడి నీ పక్షంగా వచ్చి ఉన్నాను. స్థానం చెల్లించాలి. ఏమండి ఆలోచించండి. దేవుడు ఈ మధ్య ఈ ప్రాంతంలో కాస్త పాములు తిరిగినాయి. అవును, బయట కూర్చుందామంటే కొంచెం ఇబ్బంది కలిగించేది, భయం. కానీ ఇప్పుడు లేదులేండి, చెప్తున్నాను. కొంతమంది మెట్లు ఎక్కుద్దంటారు, కొంతమంది ఎక్కదంటారు. అది పూర్తిగా దానికేముంది? దీని పిల్లలు ఆలోచించండి. దేవుని ఆత్మ నిన్ను దర్శించినప్పుడు విలువైనటువంటి గొప్ప వ్యక్తిగా నేను లేవనెత్తడానికి ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. అది గొప్ప స్థానం. యెషయా 62:4 చదువుతాను, గమనిస్తున్నాను. ఎందుకంటే 62 విడువబడిన దానమని అనబడవు. విడవబడిందంటే అర్థం ఏంటి? ఎవరికి పడింది, ఎవరు ఇష్టపడరు, ఎవరు ప్రేమించరు. ఏమండి ఆలోచించండి. ఎక్కడో పని వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ ఉల్లసించి ఏవో గొంతులు వేసుకుంటూ ముందుగా చెప్పుకుంటూ జానపద పాటలు, ఆ పాటలు, ఈ పాటలు, అన్ని పాటలు కలిపి తల బృహంతో పాట పోసుకుంటూ ముందుకు పోతుంటే అది ఎందుకు చెప్పండి, నేను ఎందుకు ఆపాను? అది పోతుంటే పనివారు ఎంతమంది ఉన్నారు, ఆ పనివారందరూ ఈ విధంగా కేరింతలు కొడుతూ పాటలు పాడుకుంటూ వల్లసించుకుంటూ అందరూ ఆ విధంగా వెళ్ళిపోతుంటే ఒక ఆమె వెనక ఉన్నది. ఇక నీ మీద విడువబడినాను అంటున్నాడు. ఇక లేదు, జీవం లేదు, బ్రతుకు లేదు. ఆ యొక్క జీవితమే అంత వర్ణం అయిపోయింది. అలాంటి స్థితిలో కిండు రాళ్ళై అమ్మ ఎంతో వేదన భరితో చెందింది. అత్తగారి ప్రోత్సాహంతో ఎక్కడో దూరం అమ్మ చుట్టకున్నాడు.
విడువబడ్డాను అనబడవనే ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చడానికి దేవాది దేవుడు వచ్చాడు. ఒక ఆయన పంపించాడు, ఒక ఆయన పంపించాడు. అమ్మా ఆయనకి అసలు చూపు పడింది 10 మంది పని వాళ్ళ మీద పడల. ఎవరి మీద పడింది చెప్పండి? కనుక విడవబడిన నీ మీదే ఆయన దృష్టి, వాడైన నీ మీదే దృష్టి, చెడిపోయిన నీ మీదే దృష్టి, అమ్మ పడిపోయిన నీ మీదే దృష్టి, ఎందుకు పనికి రావని నిస్సహాయతలో ఉన్న నీ మీదే ఆయన యొక్క దృష్టి. అన్ని విషయాలలో ఎత్తి అన్ని ఆయన కృపకు పొంది ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన సంకల్పంతో నీ మీద దృష్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం. చూస్తారా, నాకు భలే ఇష్టం అలాంటి ఆవిడ చివరికి యేసు ప్రభు ఆ వంశావళి ఆమెలో రావటానికి కృప చూపించిన దేవుడు. దేవునికి స్తోత్రములు. దేవుడు ఈ రోజున నీవు ఇవ్వబడ్డాను అనబడి తర్వాత ఏమంటారు? పాడైనదని ఇకను ఈ దేశంలో వచ్చి చెప్పబడదు. ఇంకా చెప్పబడదండి, పాడైపోయింది. ఇక ఏమండి చక్కటి నేలగా ఉంటుంది, చిరుగులుంటదు, ఏముండదు అని అనబడదండి. ఏమండి అలాంటి చక్కటి భూములనే అమ్మ నీతి మంత్రులు చేసే దేవుడు కనుక ఏమన్నాడు? అని నీ దేశములకు పేరు పెట్టాను. ఎంత బాగుందండి. ఇస్తున్నాను, ఇవన్న మై బిలౌడ్, నా ఇస్తున్నానివి నేను అధికంగా ప్రేమిస్తాను. ప్రజల్లో ఎవరికి ఇష్టం కాకపోయినా దేవుని యొక్క చిత్తంలో ఏదో కొన్ని సందర్భాలలో స్థానమును కోల్పోయి, దేవుని ఆత్మను కోల్పోయి, దేవుని కృపను కోల్పోయి గొట్టు మిట్టంతో ఉన్న జీవితంలో దేవుని యొక్క స్థితిగతులన్నీ కూడా అమ్మ ఎక్కడో అడుగెత్తుపోయిన జీవితాలలో దేవుని కృపను ఆదరించింది, దర్శించింది. ఇప్పటి నుండి ఆయన ఆయనదానిగా చేసుకోవడానికి నీ పక్షంగా వచ్చాను. దేనివల్ల సారం పొందాలి? ప్రభు యేసుక్రీస్తు వారు పని కట్టుకుంటే తప్ప ఇంకా దేని నుండి సారం రాదు, దేని నుండి సారం రాదు. ఒకసారి ఉప్పు నిస్సారం అయితే ఇక సారం పడదు. కానీ నీ జీవితంలో ఎన్నిసార్లు పడినను దేవుని కృప పొందుకునే అవకాశాలు దేవుడి సమయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆలోచించండి. కనుక తిరిగి లేవటానికి సిద్ధపడతావా? సారం కలిగి ఉంటా. ఇంకొక మాట నేను అందులో తెచ్చింది ఎప్పుడు చెప్పుకుంటాం. చక్కగా రాళ్ళు ఏది వేశాడు, అమ్మ బుజ్జు కట్టించాడు, అమ్మ సత్తు గల భూమి అంటే బలమైంది, శక్తివంతమైంది, సారమైన భూమిని ఎంచుకున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షలను కూడా నాటాడు. నేను మంచి పనులు చేస్తాను కనుక మంచి ద్రాక్ష వస్తుందని ఆశించాడు. కానీ రాలేదు. ఏదో జస్ట్ మిస్ అయిపోయింది. అదేదో జరిగిపోయింది, జరగరాంత జరిగిపోయింది, అనుభూతి అయిపోయింది అక్కడ. కనుక ఏదో ఉన్నది విషయం కాదు, ద్రాక్ష వచ్చింది. దేవుడు అయితే దేవుడు తిరిగి దాన్ని మళ్ళీ ఉన్నతంగా చేయగల సమయం. దేవుని స్తోత్రం. ఆయన వాగ్దానాలు ఉన్నాయి, ఆయన కృప ఉన్నది, అది జ్ఞాపకం చేసుకుంటాం. సారం వస్తుంది, సారం పొందుతాం. ఆలోచించాలి. దేవుడు బిడ్డగా సుగమ గొమ్మర అప్పుడు ఆ అగ్ని గంధర్వంతో దహించి వేశాడు. ఇప్పటికీ అది బాగుపడలేదు. ఇప్పటి వరకు ఒక నేటి వరకు అలాగే ఉంటారు. ఆలోచించండి. హిరోషిమా మీద బాంబు వేస్తే ఎప్పుడు కూడాను ఆ ప్రాంతం చిక్కుకోవడం లేదు, అక్కడికి కూడాను మంచిగా లేదు అనుకున్నారు. ఆలోచించండి దేవుడు బిడ్డలారా. కానీ నీవు అనేటువంటి ఆత్మీయ జీవితంలో ఏ కాలం చేతులైనా సరే స్థితి కలిగి ఉన్నట్లయితే దేవాది దేవుడు ఆయన సారమ కలిగిన ప్రతి వాక్య అనుమతితో నేను దర్శించి నేను లేవనెత్తడానికి ఆయన ఒక సహాయం చేస్తాను. అందుకని శగం 52 అంటాడు. మాట్లాడవండి. శగం 52 వచ్చాయి. మొదటి వచ్చిన త్వరగా త్వరగా శగం 52 సియోను లెమ్ము రమ్ము, నీ బలం ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమేనా ఎరుషలేమా, ఎరుషలేమా సుందర వస్త్రములను ధరించుకొనుము. చాలు. చూస్తారా? సియోను లెమ్ము లెమ్ము. ఓ జియోన్ రైస్ అండ్ రైస్ లే. దేవుడు ఏమంటున్నాడు?
సంస్కారం కలిగిన ఒక వ్యక్తిగా, జీవము కలిగిన ఒక వ్యక్తిగా, పరిశుద్ధాత్ముడు నీ పట్ల కోరుకున్నటువంటి ప్రాణాలను పెట్టి గీతానికి ఎందుకు లేక ఇష్ట స్థితిలో ఉన్నావు? తిరిగి లేవడానికి దేవుడు ఎమ్మో నమ్మో లే. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకు ఏమని అన్నాడు? అదే సుందర వస్త్రములు. దేవుడు పిల్లరా, దేవుడు రాజ్యం వెళ్ళటానికి గాను ఇది వస్తున్నాడు. ఎవ్వరూ దిగంబరులు దేవుని రాజ్యంలో ఉన్నారు ఉండకూడదు, ఉంటాను అర్హత లేదు. ఒకవేళ పొరపాటున ఉన్నా అక్కడ దేవుని దిగంబరులు దేవుని రాజ్యానికి అర్హత లేదు. ఆలోచించండి, ఎప్పటి నుండి ప్రార్థన చేస్తాను. నా ఆత్మీయ దిగంబరత్వంగా ఉన్నానేమో ప్రభా, నన్ను నేను సరి చేసుకుంటాను అని. అందుకంటే నీ దిశమల చిక్కు కనబడకున్నట్లు తనని వస్త్రం నా యొక్క కొనుక్కోనమా. ఏ సంఘాన్ని చెప్పాడు చెప్పండి, బైబిల్ చదవమని చెప్పండి. ఏ సంఘాన్ని చెప్పాడు చెప్పాలి. ఆస్ట్రేలియాలో 7 సంఘాలలో ఒక సంఘంలో దేవుడు హెచ్చరించాడు, నీ దిశమల చిక్కు కనబడకున్నట్లు. ఎక్కడుందో చెబితే మీకు కొన్నపాటున 100 రూపాయలు వేసిస్తా. చెప్తే బైబిల్ చూసి అది చూడకుండా చెప్పాలి. చెప్పండి, లాంటిలా చెప్పేవా మర్చిపోకుండా? ఏమని లవదగ్గా మర్చిపోకుండా గెలిచిందండి. చెప్పకుండా అందరూ 100 తర్వాత చెప్తా. ఇప్పుడు ఏం పిల్లలు ఆలోచించండి, ఆలోచించండి. మళ్ళీ సిగ్గుతో నువ్వు అక్కడ దిగంబరుతుంది, అక్కడ ఎవరు నేర్పెట్టుకున్నాడు అది గుర్తుంచుకో. నీ దిగంబరత్వం కప్పబడాలి. బలిపీఠం దగ్గర బలి అర్పణం అర్పించినప్పుడు ఆ యాజకుడైనా మరొకడైనా ఎవరైనా సరే దిగంబరులుగా అక్కడ దేవుని స్తోత్రం. అంతే, దిగంబరులు దేవుని రాజ్యానికి సుందర వస్త్రం, దివ్య వస్త్రం, మహిమ వస్త్రం, రాజ వస్త్రం. ఆమె వస్త్రం ఉందంట, రంగ పట్టి అగ్రవాసమే. అంత వండర్ఫుల్ అండి, అంత ఆశ్చర్యకరం. కీర్తన 45వ అధ్యాయం 10 చూడండి. చూడగా ఒక మాట వేసి ముగించుకుందాం. పెళ్లి కుమార్తె ఏ వస్త్రంతో అక్కడ అలాగే ఇవ్వబడి ఉందో 45వ అధ్యాయము. నీ వస్త్రములల్లా గోపరస వాసనే, గొప్పరస వాసనే, అగరు వాసనే, వాసనే, లవంగి పట్ట వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులో అంతివాద్యములు నేను సంతోషపెట్టుచున్నది. పరలోక రాజ్యములో నేను ఈజీగా ఈ వస్త్రములతో వండాలి. నా చీర ఎంత అనుకున్నాను? నా చూడు 50,000 లక్ష. ఈ లక్షలో 50,000 అన్ని కలిగి ఉంటాయి. కమ్మగా చెంపలు కొట్టేస్తుంది అంట పురుగు. అర్థమవుతుందా? ఆలోచించాలి. కమ్మగా అంట ఏం వచ్చేస్తాంటి వస్తాన్ని లక్షలో గిచ్చలో బలిగిరావు దేవుని దగ్గర. దేవుడు ఆత్మీయమైన వస్త్రం ఇస్తున్నాడు. లవంగ పట్ట వాసనే, ఇంకా అగర వాసనే. మరి చదువు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. చెప్పండి, సెంట్లు పూసుకుంటూ చూద్దా, పూసుకో మహా అయితే 2 కిలోమీటర్ల వాసన చూద్దాము. అంతకంటే రాదుగా. దేవుడు ఇచ్చే ఈ వస్త్రము అసలు పరలోక రాజ్యం అంత భూమలాడిపోతుంది. తెలుసా? ఆ వస్త్రంతోనే ఆ బంగారు వీధుల్లో రాజ వీధుల్లో దిగుతూ సంతోషించి చేతులు కడుతుంటూ అమ్మ తుత్తాలు వీణలను మీకు రపులు గంభీరాజయాలలో
అభిషేకించబడాలి, దిగంబరత్వం కప్పబడాలి. కనుక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఒక సింహాసనం దగ్గర నిలబడాలి. హలో దేవుడో తెలుసా, వంద పట్ట వాసనే, అగర వాసనే, అమ్మ ఇలాంటి గోపరస వాసనే దేవుడు ఇచ్చేట వస్త్రము ఇలాగా విలువ కలిగింది, మహిమ కలిగింది. ఇవి కేవలం మహిమ కలిగింది. ఎవరైనా పులిసి చెప్పాలి. ఆమె ఏమన్నారు? అది ఎలాంటిది? అది అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలదు. చూసారా, నువ్వు తిరిగి లేవనెత్తబడి స్నానం కలిగి జీవిస్తే నువ్వు అక్కడ మహిమ కలిగింది అన్నమాట. ఎక్కడే సమస్యలు పోయి పాడైపోయి భ్రష్టురాలుగా జీవిస్తూ దేవుని ముఖస్థుతి చేసుకుంటూ నేను బాగున్నాను, నేను అన్ని విధాలా ఉన్నాను, ఆడుతున్నాను, పాడుతున్నాను, ఏదో చేస్తున్నాను, నీ భ్రమ, నీ స్వనేతి అంతా వచ్చు అనుకుంటేనే ఏమి రాని స్థితిలో ఉన్నావా? వాళ్ళు చెప్పేది ఏంటి, నాకు అంతా తెలుసు అనుకుంటున్నావా? జాగ్రత్త, ఆలోచించండి. చదువుతున్న ప్రభు త్వరగా ఉంది. స్థానం దేని వల్ల స్థానం పొందుతుంది? ప్రభు యేసు క్రీస్తు వారి వాక్యం నిండే స్థానం పొందాలి. ఆ ప్రశ్న దేని వల్ల స్థానం పొందడం అని నువ్వు జీవితం అనుకుంటే, నా ప్రభు యేసుక్రీస్తు వారి వల్లనే, నా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం వల్లనే, నా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క చిత్తానుసారంగా ఆ పుస్తకుడు అనుభవంలోనే నేను తిరిగి సారం పొందగలను అనే జాబుతో తిరిగి వేస్తే లింగపదం కప్పబెట్టి ఆలోచించండి. అసలు ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి, ఇన్స్ట్రక్షన్స్ అంటే అది రాళ్లతోనూ మరొక దాంతోనూ ఏమీ కూడా కట్టడానికి లేదండి. రెండోది ఆ దిగంబరులుగా అసలు ఆ బలిపీఠం దగ్గర రావడానికి లేదండి. దేవుడు చెప్తున్నాడు, ఆత్మీయ దిగంబరత్వం కప్పబడాలి. అందుకే ఈ రోజు దేవుడు నువ్వు మొదట స్థానం కలిగిన వ్యక్తిగా జీవించడానికి మొట్టమొదట నువ్వు తిరిగి లేచి అమ్మ నేను ఇచ్చేటువంటి అమ్మ ఏంటది అమ్మ వస్తాను, పిల్లలు వస్తాను కప్పుకో, సిగ్గుమాలను తనను కప్పుకో, భ్రష్టత్వాన్ని కప్పుకో, అమ్మ నీలో ఏదైతే దేవునికి ఆయాసంగా ఉందో కప్పుకో. తిరిగి వేస్తావా? మొదటి స్థితికి వస్తావా? ఎంత దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను అర్థంగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు తిరిగి లేవగలిగితే, ఈరోజు ఆ మొదటి స్థానము వాక్యం అనే అనుభవాల్లోకి నువ్వు వస్తే తెలుసు అనుకుంటున్నావేమో. అమ్మ బైబిల్ గ్రంథం నీకోవడం అనేది ఏమండి? ఏబు గ్రంథం 28వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. నేను వచ్చేవారం ఉంటా. జ్ఞానం గురించి రాయబడి ఉంటుంది గ్రంథంలో. అమ్మ గాడ్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ దీనిలో రాయబడి ఉంటుంది. రేపు 28వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకొని వచ్చే వారం కస్తే వెళ్తాం. జ్ఞానం ఎక్కడ ఉన్నది, దాని స్థలం ఏమిటి, దాని స్థితి ఏమిటి, అధ్యాయం అంతట్లో రాశాడు దేవుడు గారు. వెతుకు దైవికమైన జ్ఞానం పరిశీలించు. సాధం పొందు ఆ స్థితిలోకి వస్తావా? ఎలా ఉంటావు? దీనివల్ల సాధం పొందడం వాక్యం తెలియండి. ఆ స్థితిలోకి వస్తే నువ్వు ఖచ్చితంగా అంచనంతగా దేవుడికి ప్రవర్తన కావు. దేవుడి వాక్యం జీవించడం కాక ఆమె ప్రార్థన చేస్తున్నాడు.